సారీ సార్, నేను ఇక్కడ ఉండలేను. ఎందుకు? మీకే ఇబ్బంది అవుతుంది. ఏ రకంగా? నా బాధ్యత మీరు తీసుకోవడం నాకు నచ్చడం లేదు సార్. మంచిది. ఈ దరిద్రుణ్ణి ఎక్కడ ఈ కాంపౌండ్లో పెడతారో అని భయపడి చస్తున్నాను. చూడు సూరజ్, నేను నీ బాధ్యత తీసుకోవట్లేదు, నీకు హెల్ప్ చేస్తున్నాను అంతే. నువ్వు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండొచ్చు. నీకు ఇక్కడ నచ్చలేదనుకో, లేదా ఇంతకంటే మంచి రెసిడెన్స్ నీకు దొరికిందనుకో, అక్కడికి వెళ్ళిపోవచ్చు. అయినా కూడా ఏంటి బ్రదర్ నువ్వు? నీ పరిస్థితి చూసి చైర్మన్ గారు అవుట్ హౌస్లో ఉండే అవకాశం ఇస్తే సరే అంట మానేసి నసుగుతావేంటి? మితిమీరిన మొహమాటం మొదటికే మోసం అని నాలాంటి వాడు ఎవడో చెప్పాడు. నీలాంటి వాడు వినాలి కదా. అది కాదు బ్రదర్. ఏది కాదు? మహా అయితే నీ బట్టలు ఉంటాయి, అంతే కదా. ఫ్రెండ్కి ఫోన్ చేసి బైక్ బుక్ చేసి వాడికి ఇచ్చేమను, ఇక్కడ తీసుకో. కానీ ఇదొకటి చెయ్యి. ఒరే, అతనికి ఇష్టం లేనప్పుడు ఎందుకురా ఇబ్బంది పడతావు? అందరి కేసులు బాధించడం బావకు అలవాటేలే. అవును బారు, మా అత్త కూతుర్ని మా తాతని కాపాడిన మనిషికి సాయంగా నిలబడటం నా ధర్మం అనుకుంటాను. ఏమవుతా తప్ప? తప్పు కాదు మావయ్య, తప్ప? తప్పు కాదు. తాత, తప్ప? ఏమాత్రం తప్పు కాదు. ఒకే విషయాన్ని ఇంతమంది బలపరిచిన తర్వాత అది ఖచ్చితంగా తప్పు కాదు. బ్రదర్, నువ్వు అవుట్ హౌస్లో ఉండాలి, ఉంటున్నావు, అంతే. వీడు ఉండను అని చెప్తే బాగున్నావు. వీడికి కాస్త తెక్కుంది, ఖచ్చితంగా ఉండనని చెప్తాడు. సరే బ్రదర్, మీ ఇష్టం. అవుట్ హౌస్ లో అడుగుపెట్టిన దీప కార్తీక్ గడికి పెళ్ళామైంది. ఈ సూరజ్ గడు జోస్కకి మొగుడవుడు కదా. ఛీ, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? వారు, ఏంట్రా? అవుట్ హౌస్ తాళాలు ఎక్కడ ఉన్నాయి? త్వరగా ఇచ్చావంటే సూరజ్తో అడుగు పెట్టించి ఇంటికి వెళ్తా. ఇంకో నయం పాలు పొంగిస్తానలేదు. ఆ ఏర్పాట్లన్నీ నేను చేశాలే పారిజాతం. బ్యాచిలర్ కదా, కొబ్బరికాయ కొట్టి దేవుడికి దండం పెట్టుకుంటే సరిపోతుంది. అంతే సార్, కరెక్ట్. పారు, ఈస్ ఎక్కడ ఉన్నాయి? తీసే ఉంది. ముందుగానే అంత నమ్మకం ఏంటండి? ఏ పనైనా మనస్ఫూర్తిగా చేయాలనుకుంటే అది జరుగుతుంది పారిజాతం. కార్తీక్, సూరజ్ని తీసుకుని. థ్యాంక్ యూ సార్, నా అవసరాన్ని అర్థం చేసుకున్నారా? ఏం కావాలన్నా మొహమాటం పడకుండా అడుగు. అలాగే సార్. ఇక పద బ్రదర్. పారు, నువ్వేమైనా తోడొస్తావా? వద్దులే, దెయ్యాలు తిరగకూడదని సార్ చెప్పారు కదా. నువ్వు పద బ్రదర్. ప్రియమైన ప్రేక్షకులకి నమస్కారం. నాలో కాన్ఫిడెన్స్కి తరచూ అందరూ నన్ను పొగుడుతారు, తెగ మెచ్చుకుంటారు. మరి నా కాన్ఫిడెన్స్కి కారణం ఏంటో తెలుసా? అమెజాన్ ప్రైమ్లో మెంబర్షిప్. అందులో 10 లక్షల ప్రోడక్ట్స్ పైన సేమ్ డే డెలివరీ, ప్రైమ్ ఓన్లీ ఆఫర్స్తో 5% ఎక్స్ట్రా తగ్గింపు, ప్రైమ్ వీడియోలో బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్, ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. నా సీక్రెట్ ఏంటో మీకు తెలిసింది కదా. తొందరగా అమెజాన్ ప్రైమ్లో చేరండి, అందరికంటే ముందుండండి. మాట్లాడుతుంది తాతే అయినా ఇదంతా బావ ప్లాన్ లాగే ఉంది. నష్టపరిహారం కోసం వచ్చినోడు నట్టేట ముంచేసి వెళ్ళిపోయాడు కదే. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రాణి. నువ్వు మామూలు దానివి కాదు. దారిని పోయే కంపలన్నీ తగిలించుకునే దానివి. రౌడీలు పెట్టి కొట్టించావు, అక్కడితో వదిలేచ్చు కదా. మళ్ళీ బండి లేకుండా చేయాలనుకున్నావు. మాణిక్యం గారిని తీసుకొచ్చి మన ఇంట్లోనే నన్ను ఒక క్యారెక్టర్ లేని మనిషిలా నిలబెట్టాడు. వాణ్ణిలా వదిలేమంటావు, కానీ ఆ రౌడీ యాదవులు నీకే రివర్స్ అయ్యారు కదా. అలా చేస్తారని నాకేం తెలుసు. మళ్ళీ వీడే నేను కాపాడాల్సి వచ్చింది. అది నా దరిద్రం. సూరజ్ని కొట్టకుండా కొట్టేమని వాళ్ళెందుకు చెప్పారే? పోయి కనుక్కుంటామంటావా? ఆ
అది కాదే, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానీ జ్యోత్స్న ఫోన్ చేద్దురా. ఆ మమ్మీ వస్తున్నా. ఇప్పుడు మనం చెయ్యాల్సింది వీలైనంత త్వరగా వాడిని ఇక్కడి నుంచి పంపించేయడం. మన వల్ల అవుతుందంటావా? అవ్వాలి. దీప తీసుకొచ్చి వాడిని ఆఫీస్లో పెడితే బావ తీసుకొచ్చి వాడిని ఇంటి ముందు పెట్టాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామో చెప్పు. వెళ్ళి భోజనం చేద్దాం కదా. వాడు వీనికి అర్థం కాడు, ఇది నాకు అర్థం కాదు. కర్మ కర్మ. దశరథ, ఏంటన్నా? సూరజ్ని భోజనానికి పిలిచావా? అవును మావయ్య గారు, అలవాటు లేదు కదా, గుర్తు లేదు. ఫోన్ చేసి భోజనానికి రమ్మంటారు. అతను మనతో కలిసి భోజనం చేయడం ఏంటి? అదేంటి అలా మాట్లాడతావు? సాయం చేశాడు అంతవరకు ఓకే, కానీ మన రిలేటివ్ కాదు కదా. మీరు కాస్త మా ప్రైవసీ గురించి కూడా ఆలోచించాలి. అతను నిన్ను కాపాడాడు, ఆ గ్రాటిట్యూడ్ మనకు ఉండాలి కదా. జ్యోత్స్న చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది సుమిత్ర. మన వాళ్ళ గురించి మనం ఆలోచించాలి కదా. ముందు మనం భోజనం చేసేద్దాం, తర్వాత తను వచ్చి తినమందాం. జ్యోత్స్న, నీకు ఓకేనా? దానికంటే భోజన పట్టుకెళ్ళి ఇవ్వడం బెటర్ కదండి. ఇది మంచి ఆలోచనే. పారిజాతం, అయితే ఆ బాధ్యత నువ్వే తీసుకో. పర్వాలేదు తాత, నేను వెళ్ళి చూస్తాను. నువ్వెందుకే వెళ్ళడం? నన్ను కాపాడబోయే కదా గాయపడింది. పైగా తను నడవలేడు. గ్రాని చెప్పినట్టు ఇచ్చి రావడమే మంచిది. ఈ పూటకి ఇచ్చిరాని సుమిత్ర, రేపటి నుంచి నేను ఇస్తాలే. అలాగే అత్తయ్య గారు. జ్యోత్స్న, నువ్వు ఫోన్ చేసి తర్వాత తీసుకెళ్ళు. అలాగే మమ్మీ. వాణ్ణి ఎలా టార్చర్ పెడతానో చూడు గ్రాని. చెట్టుకి పారిపోవాలి. చూస్తావు కదా, తిను. ఇదంతా నువ్వు చేసిన పనే బావా. అమ్మా పచ్చడేమా? ముందు పప్పేసుకుని తిను. పచ్చడి చాలా బాగుందమ్మా. ఎక్కువ తింటే వేడి చేస్తుంది. ఇప్పుడు చల్లగానే ఉందిగా. వేడి చేసేది ఇంట్లో కాదు, ఒంట్లో. అయితే పప్పే తింటానులే. అమ్మా, ఏంట్రా? ఏమైంది అంత సైలెంట్గా తింటున్నావు? ఇల్లు వదిలిపెట్టెళ్ళి ఎన్నో రోజులైనట్టుందిరా. మన ఇంట్లో కూర్చొని భోంచేస్తే వచ్చే తృప్తి ఎక్కడున్నా రాదురా. ఎంతైనా మనది కానిల్లు పరాయిల్లే. పరాయిల్లేంటమ్మా, అది నీ పుట్టిల్లు. ఆడపిల్లకి పుట్టిల్లు కూడా పెళ్ళైన తర్వాత పరాయిల్లే అవుతుందిరా. కలిసి పెరిగిన రక్త సంబంధాలు కూడా దూరపు చుట్టాలవుతారు. నువ్వు అలా అనుకున్నావు కానీ నీ పుట్టింటి వాళ్ళు అలా అనుకోరమ్మా. అనుకోలేని వాళ్ళ మధ్య అనుకునే వాళ్ళు కూడా ఉంటారురా. వాళ్ళెవరో అనుకునేలాగా నేనెందుకు ఉండాలి? నా ఇంట్లో నేనుంటాను. పైకి అలా అంటావు కానీ ఆ ఇంటికి మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళదామని చూస్తూ ఉంటావు. ఆ మాట నువ్వు అనాల్సింది నాతో కాదు, నీ ఆవిడతో. మా అమ్మ ఏం చేసింది? ఏం చేసిందా? అరే, ఆ ఇల్లు వదిలిపెట్టి రావడానికి ఏదో పుట్టిల్లు వదిలేసినట్టే బాధపడుతుంది. మా వదినేదో దీపకి తల్లైనట్టు, మా అన్నయ్య ఏదో దీప తండ్రి అయినట్టు ఉంటుంది దీప ప్రవర్తన. నీ మాటలన్నీ నిజాలేనమ్మా. నా పుట్టింటి మీద నాకంటే ఎక్కువ ప్రేమ ఎందుకు తెచ్చుకుందో నాకే అర్థం కాదు. ఎందుకంటే దీపకి పుట్టిల్లు లేదు కాబట్టి. అమ్మా నాన్న లేరు కాబట్టి. లేని అమ్మా నాన్నల్ని కనిపించే సుమిత్రత్త దశరథ మావిల్లో చూసుకుంటుంది. వాళ్ళున్న ఇల్లే పుట్టిల్లు అనుకుంటుంది. అంతేనమ్మా.
మనది కాని దాని మీద మనం మమకారం పెంచుకోకూడదురా. మనదైన దాని మీద అనురాగం పెంచుకోవచ్చమ్మా, తప్పులేదు. నీ వైపు నుంచి చూసినప్పుడు దీపక్ కూడా మన వాళ్ళంతా బంధువులే అవుతారుగా. ఆ, అన్నట్టు అడగడం మర్చిపోయాను. నాన్న నీకేమైనా ఫోన్ చేశాడా? మాట్లాడు వింటమ్మా. తాతయ్య నాన్నమ్మకి ఫోన్ చేయడు. నాన్నమ్మ తాతయ్యకి ఫోన్ చేసింది. ముద్దుల తాత ఇంటి నుంచి పొద్దున్న ఎందుకు వచ్చేసింది అనుకుంటున్నావు? ఫోన్ చేయడానికి. శౌర్య, అప్పుడు అమ్మ నాన్న వచ్చే వరకు నువ్వు తాతకి మెసేజ్లు పెడుతూనే ఉన్నావు కదా. నువ్వు తాతతో మాట్లాడడం నేనంతా చూశానులే. ఏదో యోగక్షేమాల గురించి తెలుసుకోవడానికి ఫోన్ చేశాను అంతే. ఆ తర్వాత మాట్లాడింది నా ఫ్రెండ్ నాగలక్ష్మి. నేనంతా చూశానమ్మా. నువ్వు తాతతోనే మాట్లాడావు. ఒరే, నీ కూతురు నా పాలిట సీసీ కెమెరాలా తయారైందిరా. నేను చేసే పనులన్నీ చూడడం తప్ప దానికి వేరే డ్యూటీ ఏం లేదు. దీని స్కూల్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఏంటో. నాన్నమ్మ అలా అనకూడదు కదా. నాకేం తెలుసు. ఇంకెప్పుడు అలా చెప్పుకో. సరే నాన్న. అబ్బాయికి మామయ్య అంటే ఎంత ప్రేమో మనకి తెలీదా? ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది, కానీ అది దగ్గరవదు అంతే. అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. సూరజ్ని తాత అవుట్ హౌస్లో ఉండమన్నాడు. జోష్లో ఉండనిస్తుందా? ప్రస్తుతానికైతే ఉండనిచ్చింది. తర్వాత ఏం జరుగుతుందో తెలీదు. నేనెందుకు లోపలికి వెళ్ళాలి? పిలిస్తే వాడే వస్తాడుగా. సూరజ్, బాబు సూరజ్, నీకోసం బువ్వ తీసుకొచ్చాను, తలుపు తీయమ్మా. ఏంటి తీయట్లేదు? ఎక్కడికి పోయాడు వీడు? ఏంట్రా ఇది? నేను చూస్తుంది నిజమేనా? హాయ్. హాయ్ ఏంట్రా? విరిగిపోయిన కాళ్ళు చేతులు ఏమయ్యారా? అరే, నేను ఇప్పుడు పేషెంట్ని కదా, ఆ సంగతి మర్చిపోయానే. 1 minute. ఒక్క నిమిషం. చెప్పండి మేడం, మీరేంటి ఇలా వచ్చారు? ఏంట్రా ఇది? కాళ్ళు విరిగిపోవడం, చెయ్యి విరిగిపోవడం డ్రామానా? కాదు మేడం, నిజంగానే కాలు చెయ్యి విరిగిపోయాయి. కావాలంటే చూడండి. ఆపరా నీ నాటకాలు. ఎవరిని నమ్మించడానికి వేషాలు. తీరా తీరా. ఆగవే. ప్రియమైన ప్రేక్షకులకి నమస్కారం. నాలో కాన్ఫిడెన్స్కి తరచూ అందరూ నన్ను పొగుడుతారు, తెగ మెచ్చుకుంటారు. మరి నా కాన్ఫిడెన్స్కి కారణం ఏంటో తెలుసా? అమెజాన్ ప్రైమ్లో మెంబర్షిప్. అందులో 10 లక్షల ప్రోడక్ట్స్ పైన సేమ్ డే డెలివరీ, ప్రైమ్ ఓన్లీ ఆఫర్స్తో 5% ఎక్స్ట్రా తగ్గింపు, ప్రైమ్ వీడియోలో బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్, ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. నా సీక్రెట్ ఏంటో మీకు తెలిసింది కదా. తొందరగా అమెజాన్ ప్రైమ్లో చేరండి, అందరికంటే ముందుండండి.
ఇప్పుడేంట్రా అన్నా? ఆగవే అన్నాను. భాష కూడా మారిపోయిందేంట్రా? నాలో ఉన్న నిజాన్ని నువ్వు చూసిన తర్వాత ఇంకా నీ దగ్గర ఎందుకే ఈ మర్యాదలు? హ్మ్? ఏంట్రా షాకుల మీద షాకులు ఇస్తున్నావు? ఆ రౌడీలు నిజంగానే నీ కాలు విరగొట్టారు కదా? నీకు ఒక విషయం చెప్పనా? అదంతా డ్రామానే. ఎస్, అదంతా డ్రామానే. అదేంటి మరి, రౌడీల్ని నేను కదా పంపించాను, అదెలా డ్రామా అవుతుందని నీకు ఒక డౌట్ స్టార్ట్ అయి ఉంటుంది. ఐ విల్ క్లారిఫై బేబీ. నువ్వు రౌడీల్ని నన్ను వేసేయమని పంపించావు, అది నిజమే. వాళ్ళని ఒక్కటే అడిగాను, మీకు డబ్బులు కావాలా నా ప్రాణాలు కావాలా అని. డబ్బుల కోసమే కదా మేము ప్రాణాలు తీసేది అని అన్నారు. అయితే మీకు జోత్స్న ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాను, నేను చెప్పింది చేయండి అన్నాను. డబ్బు కమ్ముడు పోయేవాడికి నీతి న్యాయం ఉండవు కదా. అందుకే నీ కుక్కల్ని నీ మీదకే ఉసిగొల్పాను. ఓ కిడ్నాప్ డ్రామాలో ఫైట్ సీన్ డిజైన్ చేశాను. కాకపోతే పెద్ద ఆయన ఉంటాడని అనుకోలేదు. బట్ అది కూడా నాకు బెనిఫిటే. నువ్వు ఇంత మోసగాడివా? నమ్మించి మోసం చేయడం అన్యాయం రా. మోసాల గురించి, నమ్మకాల గురించి, అన్యాయాల గురించి నువ్వు మాట్లాడకూడదు బేబీ. అసలు వాటి గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. ఎందుకో తెలుసా? గిఫ్ట్ షాప్లో అన్యాయంగా గొడవ పడింది నువ్వు. 50,000 ఇస్తాను. 1,00,000 ఇచ్చినా నేను ఇవ్వను. ఓ ఆడపిల్ల దగ్గర ఓడిపోతున్నానన్న భయంతో మాట్లాడుతున్నావు. రోడ్డు మీద నన్ను అవమానించింది నువ్వు. అయ్యో, చాలా లాంగ్ వచ్చేసినట్టున్నాం. మీరు కాస్త నడుచుకుంటూ వెళ్ళిపోతారా? నా స్టాల్ కూల్ చేసింది కూడా నువ్వు. ప్లీజ్ సార్. ఆఖరికి నన్ను రౌడీలతో కొట్టించింది కూడా నువ్వే. అప్పుడు చేతికి దెబ్బ గట్టిగానే తగిలింది. నొప్పి తగ్గిపోయిన తర్వాత కొన్ని అవసరాల కోసం కట్టుని కంటిన్యూ చేశాను. మరి దీన్ని ఏమంటారా? ఇంకా అయిపోలేదు, ఆగవే. నేనేంటో నీకు ఇప్పుడే కదా రివీల్ అయ్యాను, కాస్త ఓపిగ్గా విను. నేను లైఫ్లో 3 కండిషన్లు పెట్టుకున్నాను. ఫస్ట్ థింగ్, నేను ఎవ్వరి జోలికి వెళ్ళను. సెకండ్ థింగ్, నా జోలికి ఎవరైనా వచ్చినా వదిలిపెట్టను. థర్డ్ థింగ్, నన్ను ఎవడైనా పర్సనల్గా టచ్ చేశాడనుకో, వాడిని లైఫ్లో వదిలిపెట్టను. నువ్వు నన్ను మాటలతో కొట్టావు, మనుషులతో కొట్టావు, చివరికి చేత్తో కూడా కొట్టావు. నెక్స్ట్ డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీకు అర్థమైపోయే ఉంటుంది. నీ డెస్టినీ ఎలా ఉందో చూడు. నువ్వు పంపిన రౌడీల్నే నీ మీద అటాక్ చేయించి నేను నిన్ను కాపాడాల్సి వచ్చింది. అంతా బాగానే ఉంది. నన్ను మోసం చేశావు, నా ఫ్యామిలీని మోసం చేశావు. నీకు అవకాశం ఇచ్చిన దీపని, మా బావని కూడా మోసం చేశావు. ఇవన్నీ ఓకే. ఇన్ని చేశాక ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం నీకేంట్రా? భయం. భయమా? ఎస్. నేను బయట ఉన్నాననుకో, ఈ రౌడీని కాకపోతే ఇంకొక రౌడీని పంపుతావు. ఈ రోజు కాకపోతే మరో రోజు కొట్టిస్తావు. నాకు డైలీ హంటింగ్ లైఫ్ అవసరమా? అదే నీ కాంపౌండ్లో ఉన్నాననుకో, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఏదైనా ప్లాన్ చేసినా నన్ను ఎలా సేవ్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వేదో తెలివైన వాడివి అనుకున్నాను, కానీ మరీ ఇంత తింగరోడివని అనుకోలేదు. ఏంటి అలా చూస్తున్నావు? నీ గురించి ఇంత చెప్పిన తర్వాత నేను సైలెంట్గా ఎందుకుంటాను? ఇప్పుడే వెళ్ళి మా వాళ్ళందరికీ నిజం చెప్పేస్తాను. కంటికి కనిపించకుండా నిన్ను తరిమేయడానికి నాకు ఇంతకు మించిన అవకాశం దొరకదు. నన్ను కాపాడినందుకు నిన్ను ఆకాశం అంత ఎత్తులో కూర్చోపెట్టారు కదా, వాళ్ళ చేతి దింపి నేలకేసి కొట్టిస్తా. నమ్మించి మోసం చేసినందుకు, నా మీద రౌడీని పంపినందుకు నీ మీద కేసు పెట్టిస్తా.
మిస్టర్ సూరజ్ స్ట్రీట్ వెండర్ కాదు, స్ట్రీట్ రౌడీ అన్న ముద్ర వేసి జైలుకి పంపిస్తా. నీ చాప్టర్ క్లోజ్ అయిపోయిందిరా, నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. నువ్వు డైరెక్ట్గా వచ్చి శివంగి నోట్లోనే తలపెట్టావు. నిన్ను దీపే కాదు, ఆ దేవుడు కూడా కాపాడలేడు. జస్ట్ 2 minutes వెయిట్ చేయి, నీకు లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తా. హలో బేబీ, ఏంట్రా? 1 second. నువ్వు వెళ్లే ముందు ఇది ఒకసారి చూడు. ఏంటిది? నీ ఫ్యాన్స్ నీకోసం రీల్స్ చేశారు, ఒకసారి నువ్వు చూడాల్సిందే. నా పేరు 1000 వాలా. నేను రౌడీని. శివనారాయణ గారి మనవరాలు జోస్నా మేడం డబ్బులు ఇచ్చి సూరజ్ గారిని కొట్టమన్నారు. చెయ్యిర కొట్టాం, మళ్ళీ డబ్బులు ఇచ్చి లేపేయమన్నారు. దీనికి నేనే సాక్షి. ఇదే మాట ఎక్కడికి వచ్చి చెప్పాలని చెప్తాను. సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో ఎలా ఉంది? 1000 వాలా గట్టిగా పేలినట్టుంది. వెళ్ళు, మీ తాతని, అమ్మని, నాన్నని, నాన్నమ్మని, వీలైతే చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలుచుకున్నారు. ఈ లోపు నేను ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తాను. అలాగే మీ కంపెనీ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. నీ మీదికి రౌడీని పంపించినందుకు పోలీస్ కేసు పెట్టి రౌడీ అని నా మీద ముద్ర వేసి నన్ను జైలుకు పంపిస్తాను అని అన్నావు కదా, ఇప్పుడు అదే పని నేను చేస్తాను. సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ